హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈ పిండి ఇలా ఉంది అని చూస్తున్నారా అందరూ? లేదండి, పొద్దున ఇడ్లీ చేశాను. ఇడ్లీలో కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది. మనం వేస్ట్ చేయంగా, దాన్ని మళ్ళీ రీయూజ్ దేనికో దానికి చేస్తాం. ఇప్పుడు చిన్న పునుగులు వేయబోతున్నాం. దీంతో మనం ఇడ్లీ పిండిలోకి మనకు టేస్ట్ తగిన సాల్ట్, కొంచెం వంట సోడా, జీలకర్ర వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం మైదా తీసుకు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మైదా దీంట్లో వేసి పునుగులు వేయబోతున్నాము. మైదా మీకు తగినంత మైదా, ఆ పిండిలోకి తగినంత మైదా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకుంటేనే బాగా వచ్చింది. ఉండలు తగిలితే మధ్య మధ్యలో అది బాగా వేగదు. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న దాన్ని బట్టే నీట్గా పిండి పొంగిద్ది. అందుకనే మనం బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ కన్నా పైనే పక్కన పెట్టుకుంటే మంచిది. నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టనండి. కొంతమంది అయితే హాఫ్ అన్ అవర్ పెడతారు. హాఫ్ అన్ అవర్ కన్నా 1 అవర్ పైగా మనం పక్కన పెట్టుకుంటేనే అప్పుడే పిండి బాగా పొంగిద్దండి. 1 అవర్ పైగా పెట్టుకుంటేనే పిండి ఇంకా బాగా పొంగిద్ది. నేనైతే మాత్రం అలాగే పెడతాను. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకుంటే దాంట్లోని నీళ్ళున్న దాంట్లో నూనె వేయకూడదు. అప్పుడు చిటపట అని మన మీద పడిద్దండి. తర్వాత మనకి తగినంత నూనె కడాయిలో వేసుకొని దాన్ని కాగబెట్టుకోవాలి. బాగా హీట్ అయ్యేంత వరకు కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనం దాంట్లో పునుగులు వేసుకోవాలండి. ముందు మనం హీట్ పెట్టుకుందాం నూనెని. అప్పటి వరకు అది హీట్ అయ్యేంత వరకు మనం చట్నీ ప్రిపరేషన్ చేసుకుందాము. నేనైతే ఇవాళ రెడ్ చట్నీ చేస్తున్నానండి. తర్వాత పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక్కొక్కటిగా పునుగులు వేసుకుందాం మనం. చూసారా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పునుగు నేను వేయగానే అది పైకి తేలుతుంది. చూసారా, అలా వేస్తేనే మనం బాగా పిండిని కలిపి పక్కన పెట్టిన దానికి పట్టే పునుగులు మనకి పైకి తేలుతాయండి. లేకపోతే అది కిందే అంటుకుపోయి ఉంటాయి. అయినా పునుగులు వస్తాయి, కానీ గట్టిగా హార్డ్గా వస్తాయి. క్రిస్పీగా బాగా టేస్ట్గా రావండి. అందుకే నేను చెప్పాను, హాఫ్ అన్ అవర్ కన్నా 1 అవర్ పైగా పెట్టుకుంటే ఇంకా బాగా పొంగిద్ది పిండి, ఇంకా బాగా వస్తాయి పునుగులు అని చెప్పి. అది పునుగులు బాగా ఇదేంత వరకు మనం అప్పటి వరకు చట్నీ ప్రిపరేషన్ చేసుకుందాం. చట్నీ చేస్తున్నానండి. ఇవాళ నేను రెడ్ చట్నీ చేస్తున్నాను. గ్రీన్ చట్నీ తిని బోర్ కొట్టింది. దానివల్ల నేను ఇవాళ రెడ్ చట్నీ చేస్తున్నాను. అప్పటిలోకి మన పునుగులు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఒకసారి తిప్పుకొని మనం మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంకొంచెం ఇదయ్యేంత వరకు పెట్టుకుందాము. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే ముందు అందరూ చెప్పారు, ఎందుకు అవసరమా మనకి ఇది అది అని చెప్పి. లేదు, మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో ఉండి ఏం చేస్తాం, మనం హెల్ప్ అవ్వాలి, మనది ఒక గుర్తింపు కావాలని చెప్పి నేను కూడా ఇది స్టార్ట్ చేశాను. అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇంతలో మన చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకోసేపు మనం హీట్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడే పునుగులు తీసాం కాబట్టి వెంటనే వేయకూడదు. అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ వేసుకుందాం పునుగులు. మనం రెండో వాయి వేస్తున్నానండి. చూసారా, కొంచెం పిండితో ఎన్ని పునుగులు వచ్చాయో అదే మనం బయట తెచ్చుకుంటే ఎన్నే వస్తాయి. అది అన్హెల్దీ. అప్పుడప్పుడు అంటే తినొచ్చు, కానీ కొంతమంది ఏం చేసుకుంటాంలే ఇది అది అని చెప్పి మనం కొంచెం బద్దకిస్తాం. కొంచెం బద్ధకం వదిలితే మన టేస్ట్కి టేస్ట్ ఇంట్లోనే, హెల్త్కి హెల్త్ ఇంట్లోనే మనకి. అదే మనం బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఎలా వండుతారు, రిపీటెడ్ ఆయిల్ మాత్రం వాళ్ళు రిపీటెడ్ ఆయిల్సే వాడతారండి. అది మనకి హెల్త్కి మంచిది కాదు. మన పిల్లలకి మనకి మంచిది ఇంటి ఫుడ్డే. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలకి తినాలనిపించింది అని తినాలనిపించింది, అప్పుడు మనం ఇంట్లో వండుకోవచ్చు. ఇంకా కొంచెం ఏం చేసుకుంటాంలే అన్నప్పుడు బయటది తప్పదు. ఎలాగో మనకి టైం ఉన్నప్పుడైనా మన ఇంట్లోనే చేసుకుంటే మనకి మంచిది. అన్నీ ఒక్కొక్కటిగా ఇలాగే వేసుకోవాలండి.
అందరూ సపోర్ట్ చేస్తారని నా ఛానల్ని నేను కోరుకుంటున్నాను. అందరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.